అర్జెంట్ అంటే చాలా అర్జెంటు. ఓ పాజిటివ్ రక్తం కావాలి అని బ్లడ్ బ్యాంకులు తిరుగుతారు. తెలిసిన వాళ్ళకు ఫోన్లు చేస్తారు. పలానా మనిషి దవాఖానలో సావు బతుకుల నడుమున్నాడు, ఓ పాజిటివ్ రక్తం కావాలి, మీది ఓ పాజిటివ్ అయితే ప్లీజ్ ఈ నంబర్కు ఫోన్ చేసి పానం కాపాడుండ్రి ప్లీజ్ అని స్టేటస్లు పెడతారు. రక్తం కోసం పడరా అని పాటలు పాడుతుంటారు ఏదన్నా తక్లీఫ్ అయినప్పుడు. కానీ ముందు ముందు అసలు తక్లీఫ్ లేకుండా మంచి ఉపాయం చేసిండ్రట జపాన్ దేశపోలు. మరి అదేందో చూద్దాం పారి. పానాలు పోతాయని పరుగులు పెట్టుడు, రక్తం కోసం రందులు పెట్టుకునుడు, బ్లడ్ దొరకకపోతే గుడ్లు తెరుసుడే అనేది ఉండదన్నట్టు చేసిండ్రట జపాన్ దేశపోలు. కృత్రిమ రక్తాన్ని తయారు చేసుడు కనిపెట్టిండ్రట. అంటే ల్యాబ్లల్లో మూలకాలకు ముడిపెట్టి ఒకదానికి ఇంకోటి కలిపి కెమికల్ బంధాలు బలపడేటట్టు రంగు, రుచి, చిక్కదనం అచ్చం రక్తం తీరే ఉండేటట్టు, లక్షణాలు, పనితనం పర్ఫెక్ట్గా రక్తం తిరగనే ఉండేటట్టు తయారు చేసిండ్రట. పరిశోధన చేసి పుట్టించిన రక్తం మంచిగా పనిచేస్తుందా అనే పరీక్షలు కూడా ఫలితాలు ఇచ్చినాయట. అయితే రక్తం గ్రూపులు ఎన్నుంటాయి, అన్ని తీర్ల రక్తాలను తయారు చేసుడు కాకుండా ఎసోంటి రక్తం గ్రూప్ ఉన్నోళ్ళకైనా ఒక్క తీరు రక్తాన్ని ఎక్కించేటట్టు తయారు చేసిండ్రట. మంచిగున్నది కదా వాళ్ళు చేసిన ఉపాయము. మనిషికి సూది గుచ్చి రక్తం తీయకుండానే ఫలానా గ్రూప్ రక్తమే కావాలనని ఉరుకులు పరుగులు తీయకుండానే సరైన టైంకు సరిపోను రక్తం దొరుకుతుందో దొరకదో అనే టెన్షన్ పడకుండా జపాన్ దేశమోడు తయారు చేసే రక్తం మంచిగా పనిచేస్తుంది కావచ్చు కదా. మరి దాని పరిశోధనలు పూర్తయి మన దేశం దాకా ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ జపాన్ దేశపోడు తయారు చేసే కృత్రిమ రక్తంతో పోయే పానాలు ఆగబట్టొచ్చు, రక్తం దొరకక చచ్చిపోయింది అనేది లేకుంటుంటుంది. అంతేకాదు మనుషుల రక్తంతో వ్యాపారాలు చేసేటోళ్ళ బిజినెస్లు కూలిపోతాయి కావచ్చు. రక్తం గ్రూపులు ఏంటి అని పరీక్షలు చేసే అక్కరే లేకుండా ఆలస్యం లేకుండా ఎంబటే జపాన్ దేశపోల రక్తం ఎక్కిస్తే ఆశ లేని మనిషి లేచి కూసుంటాడు. మరి చూడాలి అసలు రక్తం మనకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, అది పైసలు లేని వాళ్ళకి అందకుండా ఆకాశంలో ఉంటుందా లేకుంటే అందరు పానాలు కాపాడేటట్టు అందుబాటులోనే ఉంటుందా అనేది ముందే చూడాలిగా. ఏందో ఏమో. వెనకట ఓ దుకాణం వ్యాపారి సైకిల్ మీద కిరాయి సామాన్ పట్టుకొని వస్తున్నాడట. సైకిల్ ఎత్తు వంపులకు ఎత్తేసినప్పుడు మూటల నుంచి కొంత కుంకుమ రాలి ఓ రాయి మీద పడ్డదట. దాన్ని చూసిన జనము ఆ రాయిని మొక్కుడు మొదలు పెట్టిందట. కొన్ని రోజులకు ఆడ పెద్ద గుడేల్చిందట. ఆగు, అట్లుంటుంది కొందరు మూర్ఖత్వము. ఆడ కుంకుమ ఎందుకున్నది, ఎవరు చల్లిండ్రు అనే ఆలోచనలు చెయ్యరు. పసుపు కుంకుమ ఉన్నదా పద్ధతి వాడుతూనే ఉంటారు. ఆగు, అట్లాంటిదే గీ ముచ్చట కూడా. రాజు ఇక్కడ హలో అమ్మా తల్లి కాపాడమ్మా, చెట్టమ్మా నీ తొర్ర నుంచి వచ్చిన నీళ్ళ మహిమ కనలేకపోయినాం. చెట్టు తల్లి నీకు 10,000 దండాలు తల్లి. అమ్మా నీ నీళ్లు తాగితే మా కష్టాలు ఎడవాపు తల్లి అన్నట్టు మొక్కుతున్నారు జనాలు. చెట్టు తొర్రల నుంచి వచ్చే నీళ్ల జాగల పువ్వుల దండలు కట్టిండ్రు. కొందరు చెట్టును మొక్కి కళ్ళకు అద్దుకుంటున్నారు. తొర్రల నుంచి వచ్చిన నీళ్లను దోసిళ్ళకు తీసుకొని కొందరు తాగుతున్నారు. ఎంతటి గొప్పతనం ఉన్నదో చూడుండ్రి ఈ చెట్టుకు. నిండు ఎండాకాలంలో ఇట్లా నీళ్లు కాక్కుడంటే చిన్న ముచ్చట కాదు. ప్రకృతమ్మ మనకేమో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నది అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడు మొదలు పెట్టిండ్రట. వెనకట ఎవలోగా కనిపించని చీకట్ల పిల్లిని చూసి అబ్బరా పులి అంటే కడమోళ్ళంతా దాని తోక బారెడున్నది అన్నట్టు చేసిండ్రట ఇక్కడున్నోళ్ళు. పసుపు కుంకుమలు జల్లుడు, కొబ్బరికాయలు కొట్టుడు కూడా మొదలు పెట్టిండ్రట కొందరు. అయితే అందరు అట్లనే ఉంటారా? మాయలు మహిమలు ఉండయి, ఏదో ఒక కిట్టుకుంటుంది అని ఆలోచన చేసేటోళ్ళు కూడా ఉంటారు కదా. బోర్ మోటార్లు లేకుండా భూమిల నుంచి నీళ్లు బయటికి రావు కదా, ఎందుకు వస్తాయి అనే ఆలోచన చేసిరట కొందరు. అట్లా ఆలోచించి శోధించి చూస్తే భూమిల నుంచి మున్సిపాలిటీ వేసిన పైప్ లైన్ పలిగిందట. ఆ పలిగిన జాగల్నే చెట్టు ఉండు, ఆ చెట్టుకు తొర్రుండు, ఆ నీళ్లు ఎగజిమ్ముకొని పైకొచ్చుడు జరిగిందట. ఇంకేమున్నది, దేవుడు మాయ మంత్రం అని నమ్మి మొక్కినోళ్ళు తుస్సుమన్నారట. మహారాష్ట్ర రాష్ట్రం పూణే జిల్లాలున్న పింప్రి చించ్వాడ్ అనే పట్టణంలో జరిగిందట ఈ ముచ్చట. మున్సిపల్ ఆఫీసర్లు వచ్చి అవును నిజమే నీళ్ల పైపు వలుగుడుతోనే గిట్ల అయిందని చెప్పిండ్రట. అయ్యో దేవుడా, దేవత మాయ మంత్రం అనుకున్నాం కదా, అంత ఉత్తదేనా అని మొక్కినోళ్ళు అక్కడి నుంచి పోయినరట. ఎట్లున్నారో చూడండి జనాలు. కొద్దిగా ఏదన్నా ఛాన్స్ ఉంటే పుణ్యం దొరుకుతుంది, పాపాలు పోతాయి అనే ఆశతోనే ఉంటున్నారు. ఎదురైన చిత్రాన్ని మొక్కుతున్నారు, అది ఉత్తదే అని తెలిసినాక దొక్కుతున్నారు. ఏందో ఏమో పోన్రి జనాలు.